హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టెక్. ఈ వీడియోలో నేను ఏపీ పాలిసెట్ 2026 ఎగ్జామ్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఏపీ పాలిసెట్ 2026 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాంట్లో మనకి ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవైతే మనకి ఏపీ పాలిసెట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్. మనకి ఎగ్జామ్ వచ్చేసి 25th ఏప్రిల్ 11 AM to 1 PM ఉంటుంది. 120 minutes 120 బిట్స్. మనకు రిజల్ట్స్ వచ్చేసి 10th మేన రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి కంప్లీట్గా మన ఏపీలో 500 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి ఇన్ 120 టౌన్స్. ఉర్దూ మీడియంకి వచ్చేసి మనకి 2 సెంటర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఏయూ రీజన్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు, ఎస్వియు ఏరియాలో వచ్చేసి ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్. ఈ 2 రీజన్లో మనకు ఉర్దూ మీడియంలో పాలిసెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది. పాలిసెట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్లీట్ 2 hours జరుగుతుంది. 120 minutes 120 బిట్స్. అయితే మనకి మ్యాథ్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 50 బిట్స్ ఉంటుంది, 50 మార్క్స్. అండ్ ఫిజిక్స్ వచ్చేసి 40 బిట్స్ ఉంటుంది, 40 మార్క్స్. కెమిస్ట్రీ వచ్చేసి 30 బిట్స్ ఉంటుంది, 30 మార్క్స్. ఇంతకుముందు అయితే మ్యాథ్స్కి ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉండేది, 60 మార్క్స్ ఉంటుంది, 60 బిట్స్ 60 మార్క్స్ ఉండేది. ఇప్పుడు తగ్గించారు. అయితే ఫిజిక్స్కి మనకి 40 మార్క్స్గా ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 2 hours డ్యూరేషన్ కన్సిస్టింగ్ ఓన్లీ 1 పేపర్ యాజ్ పర్ ద సిలబస్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ 10th ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. మనకి ఏవైతే మనం 10thలో ఎస్ఎస్సికి ఎగ్జామినేషన్కి ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉంటామో సేమ్ సిలబస్ మీద ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ మనకి 10th సిలబస్ని బట్టి. ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 120 మార్క్స్ విత్ ఏ చాయిస్ ఆఫ్ 4 రెస్పాన్స్. మనకి ఎవ్రీ క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఆప్షన్ అనేటువంటి మనకు కరెక్ట్ ఆన్సర్. మనం దాన్ని చూస్ చేసి ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఉంటుంది, దాంట్లో బబుల్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఈచ్ question with only one correct response among them. 50 questions in mathematics for 50 marks, 40 questions in physics for 40 marks, 30 questions in chemistry for 30 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అన్నమాట. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. మనం 120 బిట్స్కి కానీ 120 మనం ఆన్సర్స్ చేసి రావచ్చు. మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. మనకి ఇక్కడ టేబుల్స్ కానీ క్యాల్కులేటర్స్ కానీ మనం ఏమి తీసుకోవడానికి లేదు. సెంటర్లోకి ఫోన్స్ కూడా అలో లేదు. మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. మనకి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఎవ్రీ క్వశ్చన్ వచ్చేసి 4 బిట్స్ ఉంటాయి. ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఒకటి కరెక్ట్ ఆన్సర్. మనం దాన్ని ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటామో దాన్ని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయవలసి ఉంటుంది. చూడండి, నేను ఈ వీడియోలో ఓఎంఆర్ షీట్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఓఎంఆర్ షీట్ యొక్క ఫస్ట్ పేజ్ అండ్ ఇది సెకండ్ పేజ్. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కంప్లీట్గా. మనము ఓఎంఆర్ షీట్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఫిల్ చేయాలి అదంతా కూడా చూడండి. ఇక్కడ టిక్ అనేది ఇలా కొట్టకూడదు. ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ మనం పెడుతున్నప్పుడు కరెక్ట్గా కంప్లీట్గా ఏదైతే ఉంటుందో ఆన్సర్ దాన్ని మనం కంప్లీట్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు ఓఎంఆర్ షీట్. మన యొక్క బుక్లెట్ సీరియల్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేస్తాము. నంబర్ వైజ్ బుక్లెట్ కోడ్ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. మనం ఇక్కడ పెన్సిల్ యూజ్ చేసే ఈ యొక్క ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఫిల్ చేయవలసి ఉంటుంది. యూజ్ HB or 2B పెన్సిల్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్.
ఈ సైడ్కి మనం పెన్సిల్ మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయాలి, హాల్ టికెట్ నంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది సెంటర్, ఈ 3 రాసి మనం పెన్సిల్ తోటే ఈ సైడ్ మొత్తం పెన్సిల్ తోటే డీల్ చేయవలసి ఉంటుంది మనకి. చూడండి, ఇది మనకి ఓఎంఆర్ షీట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి మనం ఒకవేళ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే మనకి క్వశ్చన్ పేపర్లో సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఇలా కంప్లీట్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. అలా సెకండ్ క్వశ్చన్కి ఏదైతే ఆప్షన్ కరెక్ట్ ఉంటుందో ఆ ఆప్షన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇలా మనం కంప్లీట్గా ఫాలో అవ్వాలి. 120 బిట్స్కి 120 ఆన్సర్స్ మనం చేసేసేయాలి బబులింగ్ సిస్టమ్ ద్వారా. అయితే మనకి ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే మనకి ఏదైతే మనం ఏ సబ్జెక్ట్ అయితే స్ట్రాంగ్గా ఫీల్ అవుతామో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం వల్ల మనం టైం సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం టైం వేస్ట్ చేసామంటే తర్వాత ప్రెజర్ పడిపోతుంది, లాస్ట్కి అన్ని బిట్స్ కూడా చూడలేము, సాల్వ్ చేసి పెట్టలేము కంప్లీట్గా. కొంతమందికి మ్యాథ్స్ బాగా చేయగలరు, వాళ్ళు ఫస్ట్ మ్యాథ్స్ ఫోకస్ చేసి తర్వాత వెళ్ళడం కానీ, తర్వాత కొంతమంది ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకొని మ్యాథ్స్కి వెళ్ళడం కానీ అలాంటి జరుగుతుంది. ఒక్కోసారి మనకు తెలిసిన సబ్జెక్ట్ కూడా మనం స్ట్రాంగ్ ఉన్నట్టు టఫ్ అడగచ్చు. అలాంటప్పుడు మనం వేరే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఎక్కడైతే మనకి తెలిసిన బిట్స్ ఉంటే ఫస్ట్ అవి సాల్వ్ చేసుకుంటూ వచ్చి చేసుకోవడం బెటర్. నా ఒపీనియన్ ఏంటంటే మనం టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ఎగ్జామినేషన్లో. మనకి ఇంకోటి ఏంటంటే మనకి ర్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి మ్యాథ్స్ని, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అయితే మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ర్యాంకింగ్ సిస్టంలో ప్రియారిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఒక 2-3 పర్సన్స్కి సేమ్ మార్క్స్ వచ్చాయో మ్యాథ్స్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి లీస్ట్ ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి మంచి బెటర్ కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు మ్యాథ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత ఫిజిక్స్, ఒకవేళ మీకు ఒక 2-3 పర్సన్స్కి సేమ్ మార్క్స్ వచ్చి మ్యాథ్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే తర్వాత ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయనేటువంటిది చూస్తారు. ఎవరికైతే ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి లీస్ట్ ర్యాంక్, తక్కువ ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి బెటర్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి పాలిసెట్ యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ యొక్క ప్రొసీజర్. సో మనకి 25th ఏప్రిల్ ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫోకస్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఒకసారి మీరంతా ఎలాగో పబ్లిక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి సబ్జెక్ట్స్ అంతా ఒకసారి రివైండ్ చేసుకోండి, బెటర్గా ప్రిపేర్ అయి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే నేను పాలిసెట్ గురించి చాలా వీడియోస్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్ ఇన్ ఆర్డర్ టు get knowledge about Polyset and Polytechnic education. Thank you.